హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బాష్ లీగ్లో ఫైనల్ మ్యాచ్ అయిన హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో బేసిక్గా చూసుకుంటే ఈ మ్యాచ్ మీద చాలా ఆసక్తి అయితే ఉంది. సో ఇరు జట్ల ఫ్యాన్స్ అయితే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సో ఎవరు విన్ అవుతారు అన్నది. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చూద్దారి పదండి. సో ఫస్ట్ ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ చూసుకుంటే, సో ప్రొడిక్షన్ టీమ్స్ చూసుకుంటే ఫస్ట్ హోబార్ట్ హరికేన్స్, సో మాథ్యూ వేడ్, డెక్మార్ట్, చౌదరి, డేవిడ్. సో బ్యాట్స్మెన్స్ అయితే చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. సో చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. సో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో డేవిడ్ గురించి మనం చెప్పనవసరం లేదు. సో ఆహ్, మిడిల్ ఆర్డర్‌లో అయితే చాలా స్ట్రాంగ్ బ్యాట్స్‌మన్ ఇతను. తక్కువ బంతులు ఎక్కువ రన్స్ కొడతారు. ఇంకా బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. సో అవసరం టైంలో వికెట్లు తీసే సత్తా అయితే వీళ్ళకుంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే టీమ్ అటు బౌలర్స్, ఇటు బ్యాటింగ్ అండ్ ఆల్ రౌండర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో దాన్ని సిడ్నీ థండర్ చూసుకుంటే, సో ప్లేయింగ్ 11 చాలా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. సో వార్నర్, కాన్స్టాస్, డేవిస్, బిల్లింగ్స్, గ్రీన్. సో అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే గనుక వీళ్ళ టాప్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో వన్స్ మ్యాచ్ సిట్యుయేషన్ బేస్ చేసుకొని, సో టీమ్‌ని ముందుకు నడిపించే సత్తా అయితే ఈ ఆటగాళ్ళలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక ఓవరాల్‌గా చూసుకుంటే వార్నర్ మనందరికీ తెలిసిందే, ఐపీఎల్‌లో అయితే మంచి సత్తా, మంచి బాగా ఆడాడు. సో అలాగే ఆస్ట్రేలియా తరపున చాలా మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే స్ట్రాంగ్ అయితే అటు బ్యాట్స్‌మెన్స్, బౌలర్స్ అండ్ ఆల్ రౌండర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ ఇంకా స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి జనవరి 27థ్ 1:45 పీఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. సో బెల్లరీ ఆహ్, ఓవల్ స్టేడియంలో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫార్మ్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఒక మ్యాచ్ ఓడిపోయింది. సిడ్నీ థండర్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది. 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో హోబార్ట్ హరికేన్స్ 6 మ్యాచెస్ విన్ అయింది. సిడ్నీ థండర్ 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ 15 పాయింట్స్‌తో హైయెస్ట్‌లో ఉంది. సిడ్నీ థండర్ 12 పాయింట్స్ నెక్స్ట్‌లో ఉంది. సో టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ లాస్ట్ 10 మ్యాచెస్‌లో 80% విన్ అయింది. అంటే 8 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 167, హైయెస్ట్ స్కోర్ 214 అండ్ లోయెస్ట్ స్కోర్ 74. ఇక సిడ్నీ థండర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 70% విన్ అయిందండి. 7 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 165, హైయెస్ట్ స్కోర్ 183, లోయెస్ట్ స్కోర్ 135. సో, ఇక ఈ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే గనుక ఈ పిచ్ యొక్క వెదర్ రిపోర్టు. సో, బెల్లరీవ్ ఓవల్ హోబార్ట్ స్టేడియంలో 52% హ్యూమిడిటీ ఉంది. సో, 17% రెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, 17% రెయిన్ ఛాన్సెస్ అంటే పెద్ద మ్యాచ్‌కైతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. సో, మనం అందరం మ్యాచ్‌నైతే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 65 మ్యాచెస్‌లో 55% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయితే విన్ అయింది. 43% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయితే విన్ అయింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే టాస్ పెద్ద కీలకంగా అనిపించట్లేదు ఈ స్టాట్స్‌ని బట్టి. సో, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 148. హైయెస్ట్ టోటల్ వచ్చి 212 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 60 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్డ్ వచ్చి 209 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 141 ఫర్ 8 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్‌లో 59% ఫేస్ బౌలర్స్ అయితే వికెట్స్ తీశారు. 41% స్పిన్ బౌలర్స్ వికెట్స్ తీశారు. అంటే సో, ఈ పిచ్ అటు పేస్ బౌలర్స్‌కి, స్పిన్ బౌలర్స్‌కి ఈక్వల్‌గానే ఉండే విధంగా ఉంది. కొంచెం అటు ఇటు అయిన పర్సెంటేజు. బట్ పేస్ బౌలర్స్‌నే ఎక్కువ టీమ్ కాంబినేషన్‌లో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది. స్పిన్నర్స్‌ని తక్కువ ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది. ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో, ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని ఈ 2 టీమ్స్‌లో నెగ్గేది హోబార్ట్ హరికేన్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.